దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఇప్పటి వరకు మరి పాటలు పాడి దేవుని యొక్క మన నామాన్ని మహింపరచుకున్నాం గనక ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరము కూడా ధ్యానించుకుందాండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, పేజీ నంబర్ 215. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరులు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీకుండిన ఎడల మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందును పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరిశుద్ధులై మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేము అందరం కూడా ధ్యానించి ఉన్నాం కనుక నాయనా, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి ప్రభువా. అయ్యా, మరి నీ ప్రజలకునైనా మంచిగా అర్థమయ్యే విధముగా మంచిగా వివరించి చెప్పుటగా సహాయం చేయండి. త్వరలో రానున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మరోసారి చదువుకుందాండి. ఈరోజు అంశం ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఈ యొక్క అంశం మీద దేవుని యొక్క వాక్యములో మనం తెలుసుకుందాండి. దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధులై ఉండాలంటున్నాడు. ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి మనం అందరం కూడా ఎలా ఉండాలి, ఏమిటి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం క్లారిటీగా మనం ఈ రోజున తెలుసుకుందాండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం అందరం కూడా ధ్యానించుకుందాండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో ఏమంటూ ఉన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని అంటున్నాడు. ఉండండి అని చెప్పేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నదంట. ఎలా పరిశుద్ధులై ఉండాలి? మీరు విధేయులకు పిల్లలై. దేవుని యొక్క దృష్టిలో మనం ఎలా ఉండాలంట? విధేయత కలిగినటువంటి వారముగా పిల్లలముగా ఉండి
పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంటే మన యొక్క పాత అజ్ఞాన దశ, మనకి జ్ఞానము లేనటువంటి ఆ యొక్క దశలో మనకుండినటువంటి ఆశలను, యేసుక్రీస్తు వారిని తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా అనుసరించి నడుచుకునే ఆ యొక్క సమయములలో, ఆ యొక్క రోజులలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకి ఆశలు అనేవి ఎన్నో ఉంటాయి. ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఈ లోకానుసారంగా ఎలా జీవించాలి, మనం మన యొక్క కుటుంబంతో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాము, ఈ లోకానుసారముగా ఉండినప్పుడు మన యొక్క ఆశలను నెరవేర్చుకోవాలి, మన యొక్క ఆలోచన ప్రకారంగా మనము అనుసరించి నడుచుకోవాలి అని చెప్పేసి మనము ఎంతగానో ప్రవర్తించి నడుచుకోవాలి అని చెప్పేసి మనం ప్రయాసపడుతూ ఉంటాము. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, మీ పూర్వపు అజ్ఞాన దశలు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, వాటిని ఆ యొక్క ఆశల ప్రకారంగా అనుసరించి నడుచుకోకూడదంట. ఆ యొక్క ప్రవర్తన ప్రకారంగా ప్రవర్తించి నడుచుకోకూడదంట. నడుచుకోకుండా ఎలా నడుచుకోమంటున్నాడు, మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై, ఏమంటున్నాడు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని అంటూ ఉన్నాడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులు కలిగి ఉండాలంట. దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన యొక్క ప్రవర్తన యందు కూడా, ఆయన యొక్క క్రియల యందు కూడా, ఆయన యొక్క పొజిషన్ యందు కూడా, ఆయన యొక్క నడత ఆయన యొక్క మాట తీరు కూడా ఎలా ఉంది, పరిశుద్ధత. యేసుక్రీస్తు వారు ఎక్కడన్నా బూతులు మాట్లాడా, ఎక్కడైనా అపవిత్రమైన మాటలు మాట్లాడినట్టు బైబిల్ గ్రంథంలో ఉందా? ఎవరినన్నా దూషించాడా? ఏందండి, ఏంది అక్కడ ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఎక్కడన్నా దూషించాడా? ఎక్కడన్నా బూతులు మాట్లాడా? అపవిత్రమైన మాటలు మాట్లాడా? అపరిశుద్ధంగా జీవించాడా? లేదు కదా. మరి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా, మనుషులలో ఒక మనుషునిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన ఏ ఒక్క మాట కూడా అపవిత్రమైన మాట కానీ, అపవిత్రమైనటువంటి పనులు కానీ, అపవిత్రమైనటువంటి మార్గంలో కానీ, చెడు మార్గంలో కానీ నడుచుకోవటం మట్టుకి నడవలేదు అని చెప్పేసి బైబిల్ గ్రంథం మనకి క్లారిటీగా తెలియపరుస్తున్నది. యేసుక్రీస్తు వారే గనుక అపవిత్రంగా ఉండి, అపరిశుద్ధంగా ఉండి, చెడు ప్రవర్తన కలిగి గనుక ఉంటే, దేవుడు ఎలాగా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పేసి దేవుడు ఆ మాట మాత్రానికి మాట్లాడు. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు గనుక స్త్రీ సాంగత్యము లేనటువంటి దేవుడు. స్త్రీ సాంగత్యం అనేది లేదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. 33.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలన్నర దేవుని యొక్క సేవ, తండ్రి అయినటువంటి యెహోవా ఆయనకు అప్పచెప్పినటువంటి బాధ్యత, ఆయనకు అప్పచెప్పినటువంటి సేవ పరిచర్య 3 సంవత్సరాలన్నర చేశాడు. 3.5 సంవత్సరాలు చేశాడు. ఆ 3.5 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ అన్యాయమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించటం కానీ, అయ్యా నన్ను కాపాడయ్యా అని చెప్పినటువంటి వాళ్ళని వచ్చి, వాళ్ళు ఆయన కాడికి వచ్చినప్పుడు వారిని నేను కాపాడను, మీరు నాకేం తెలుసు, నేను మీకేం తెలుసు అని చెప్పేసి అనలేదు. ఎవరు వచ్చినా సరే, తండ్రి నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించాయా, నన్ను ఈ వ్యాధిలో నుంచి విడిపించాయా, నాకు స్వస్థత ఇవ్వయ్యా, అయ్యా నన్ను పట్టినటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టాయా అని చెప్పేసి
యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వాసముతో అడిగి ఉన్నారో వారికి అందరికి కూడా కార్యమును చేశాడా లేదా? కార్యాన్ని చేశాడు కదా. అదే అపరిశుద్ధుడైతే, అపవిత్రుడైతే ఆ కార్యాన్ని చేయడానికి అర్హత ఉండిద్దా? ఉండదు కదా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండాలి అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఊరక వాక్యం అంటవేనా? మనం ప్రవర్తించడం లేదా? మనం అనుసరించి నడుచుకోవాలా లేదా? అనుసరించి నడుచుకోవాలంటే మనం ఏమేమి మానేయాలి? ఈ మానేయాలంటే మాత్రానికే అమ్మో ఇవన్నీ నేను మానేయాలా? ఏం మానేయాలి? బూతులు మానేయాలి, అపవిత్ర కార్యాలు మానేయాలి, చెడు పనులు మానేయాలి, పాపము చేయటం మానేయాలి, దోషాలు చేయటం మానేయాలి, అబద్ధాలు ఆడకూడదు, ఒకళ్ళని మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగు అనేది ఏదైనా కానీ ఆశించకూడదు, పొరుగు అని భార్యను గాని, పొరుగు అని ఎద్దును గాని, గొర్రెను గాని ఏదైనా సరే ఆశించకూడదు. ఇటువన్నిటికి కూడా విరోధమైనటువంటి నియమము ఏది కూడా లేదు అంటున్నాడు. ముందు నేను ఇవన్నీ కూడా చేయకూడదు అన్నాడు. ఏం చేయమంటున్నాడు? తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు. తల్లిదండ్రుల్ని సన్మానించు అని అంటున్నాడు. ఎలాంటి తల్లిదండ్రుల్ని? ఎలాంటి తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు? నీకు జన్మనిచ్చినందుకు నువ్వు నీ తల్లిదండ్రులను గౌరవముగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వారు బ్రతికినంత కాలం వరకు కూడా మంచిగా చూసుకుంటూ దేవుని యొక్క మార్గములో నడుచుకోవాలి. అదే ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తులైతే కొడుకు ప్రార్థనకి వెళ్తూ ఉన్నాడు, తల్లిదండ్రులేమో ప్రార్థనకి వెళ్ళట్లా, విగ్రహారాధికులు, అన్యులు అన్నమాట. ఈ కుమారుడు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలా లేదా? తల్లిదండ్రులు చెప్పిన మాట వింటేనేమో దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పేటటువంటి పరిశుద్ధత, దేవుడు అతనికి ఇచ్చినటువంటి మారు మనసు, ఆయనకి ఇచ్చినటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఆ యొక్క ఆత్మ, ఇవి పోతాయి. తల్లిదండ్రుల కోసం ఇవి పోగొట్టుకోవాలా? లేకపోతే దేవుని యొక్క మార్గంలోకి ఆ తల్లిదండ్రులని మార్చుకోవాలా? దేవుని యొక్క మార్గంలోనికి వారిని మార్చుకోవాలి. లేదు రటమాతంగా ఉండి ఆ దేవుడెవరో మన దేవుడెవరో అని అన్నట్టుగా ఉంటే మాత్రానికి తల్లిదండ్రులకి ఓన్లీ గౌరవము మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ ప్రార్థన విషయంలో కానీ, దేవుని యొక్క వాక్యం విషయంలో కానీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత అవసరం లేదు. ఎందుకంటే వారు అన్యులుగా ఉండి దేవుని యొక్క ప్రార్థనకి ఎదురు తిరుగుచూ ఉన్నారు కనుక వారిని చేతనైతే వీలైతే మార్చటానికి ప్రయత్నించాలి. వారిని కూడా దేవుని యొక్క మార్గంలోనికి మార్చటానికి ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కావున మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని అంటున్నాడు. అందులోనే 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం, 2వ అధ్యాయం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు
మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడండి? పరిశుద్ధులై ఉండాలంటే ఏం చేయమంటున్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకోవాలని చెప్పేసి మీకు మాదిరిగా ఉండి ఆయన వెళ్ళిపోయాడంట. మనకు మాదిరిగా ఉంచిపోయాడంట. మనకు మాదిరి అని అంటే మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకుంటే దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతాము, పరిశుద్ధత కలిగి జీవించబడతాము అని చెప్పేసి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా ఉన్నాడు. 22వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన పాపము చేయలేదు. మనమైతే పాపం చేస్తున్నాం, కానీ ఆయన మాత్రం పాపం చేయలేదు. ఆయన నోటి నుండి ఏ కపటమును కనపడలేదు. మనమైతే మాత్రానికి కపటమైన మాటలు రోజుకి ఎన్ని వందల మాటలు మాట్లాడతామో తెలియదు. కపటమైన మాటలు మాట్లాడతాం, అబద్ధమైన మాటలు మాట్లాడతాం, మోసకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడానా ఎక్కడ అని అంటారేమో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుంచి ఎన్నో వచనం దాకా 23వ వచనం దాకా ఒక్కసారి చదవండి మరోసారి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఏమంటున్నాడు 22వ వచనంలో? పాపం చేశాను అంటున్నాడా? ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన దూషింపబడాలా లేదా? జనుల చేత పడ్డాడా లేదా? దూషింపబడ్డాడు కానీ దూషించాడా? దూషించలేదు కదా. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం. ఆయన శ్రమ పెట్టబడ్డాడు కానీ ఎందుకు నన్ను శ్రమ పెడుతున్నారు, ఎందుకు నన్ను బాధ పెడుతున్నారు అని చెప్పేసి శ్రమ పెట్టే వాళ్ళని, బాధ పెట్టే వాళ్ళని ఆయన ఏమన్నా బెదిరించాడా? బెదిరించుకోకుండా తీర్పు తీర్చు దేవునికి న్యాయముగా తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. 24వ వచనం అంటున్నాడు? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఏమంటున్నాడు? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనం ఏదన్నా గాయం పొందామంటే మన ద్వారాగా మన పిల్లలు స్వస్థత పొందుతున్నారా? మనకే బాగా దెబ్బ తగులుతుందండి. ఆ దెబ్బ వలన మన కొడుకులు కానీ కూతురులు కానీ వాళ్ళకి స్వస్థత కలుగుతుందా? లేదు. ఎవరు గాయం పొందారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డాడు కనుక మనకున్నటువంటి గాయములు
మన బాడీలో ఎక్కడన్నా కానీ, కాళ్ళకు కానీ, చేతులకు కానీ, ఎక్కడైనా సరే దోక్కుపోయినా, లేకపోతే కుట్లు వేయబడినా, అన్నీ కూడా మనకున్నటువంటి గాయములు మానిపోతూ ఉన్నాయి. మానిపోతున్నాయా లేదా? స్వస్థపరచబడుతున్నాయా లేదా? ఎందుకు స్వస్థపరచబడుతున్నాయి? మన కోసం ఎవరు దెబ్బలు తిన్నారు? ఎవరు గాయపరచబడ్డారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డాడు. అందుకని మనకి ఎలాంటి గాయము తగిలినా స్వస్థపరచబడుతూ ఉన్నది. దేవుని స్తోత్రం. మరలా మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవరి వైపు మళ్ళీ ఉన్నారంట? మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు అయిన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు అని అంటున్నారు. ఎవరు ఆయన? ఆత్మలకే కాపరి, అధ్యక్షుడు. ఈయనెవరు? ఈ అధ్యక్షుడు ఎవరు? ఈ ఆత్మలకే కాపరి ఎవరు? మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయామంట. యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే వాళ్ళు పట్టుకొని ఉన్నారో, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే పట్టుకున్నారో, అప్పుడే ఆయన యొక్క శిష్యులు, ఆయన ఆరాధించేటటువంటి జనులు అందరూ కూడా అందరూ కలిసి ఉన్నారా? లేకపోతే అక్కడికక్కడ చల్లా చెదరైపోయి ఉన్నారా? చల్లా చెదరైపోయి ఒకరికొకరు సమాధానం లేకపోకుండా యేసుక్రీస్తు వారు మన దేవుడు అని చెప్పేసి అంటే వాళ్ళను కూడా శిక్షిస్తారేమో అని చెప్పేసి వాళ్ళు అబద్ధం ఆడారు. దేవుని యొక్క శిష్యులలో ఒక శిష్యుడు అబద్ధం ఆడాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. ఎవరు? ప్రధాన శిష్యుడు, దేవునికి ఇష్టమైనటువంటి శిష్యుడు. 12 మంది శిష్యులలో ఒకగానొక శిష్యుడు, ప్రధానమైనటువంటి శిష్యుడు ఎవరు? పేతురు. ఆ పేతురు ఒకసారి అబద్ధం ఆడాడా? 2 సార్లా? 3 సార్లు అబద్ధం ఆడాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. ఏమన్నా అబద్ధం ఆడాడు? ఆ యేసు ఎవరో నాకు తెలియదు, ఆ క్రీస్తు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి 3 సార్లు. ఎందుకు అబద్ధం ఆడాడు? ముందే దేవుడు చెప్పాడు కనుక అబద్ధం ఆడి తప్పించుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు వాటికి అబద్ధం ఆడటానికి ఆడలేదు. నువ్వెవరు అయ్యా అనంటే, నేను నశించిపోతున్నటువంటి జనులను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడను అన్నాడు. కానీ నేను దేవుణ్ణి కాదు, నేను రక్షకుడిని కాదు, నేను బోధకుడిని కాదు అని మాత్రానికి దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు. దేవుని స్తోత్రం. కీర్తన 77వ అధ్యాయం 13వ వచనం, పాత నిబంధన గ్రంథం కీర్తన 77వ అధ్యాయం 13వ వచనం. త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందండి. కీర్తన 77వ అధ్యాయం. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. ఎవరి మార్గం పరిశుద్ధమైనదంట? దేవునిది. దేవుడు నడుచుకునేటటువంటి మార్గం అంట పరిశుద్ధమైనదంట. దేవుని మంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? ఏంది? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. దేవుని స్తోత్రం. ఆయన యొక్క శక్తిని జనములలో ప్రత్యక్షపరచుకున్నాడు.
దేవుడు ఆయనకు శక్తిని జనములలో ప్రత్యక్షపరచుకున్నాడు. ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, క్రియలు జరిగించి ప్రజలను కాపాడి ఉన్నాడు. ఆ మహాదేవుని వంటి వారు ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడా కూడా ఆ గొప్ప దేవుడు లేనే లేడండి. కనుక ఆ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పేసి నిత్యము తన దూతలతో కొనియాడబడుచున్నటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధుడు. మనల్ని అంటారా? మన వైపుకి దేవుని యొక్క దూతలు వచ్చి పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు అని అంటారా? అన్నారు. ఎందుకంటే మనలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత రావాలి అంటే ముందు మనం ఏం చేయాలి? మన యొక్క పాపములు, మన యొక్క దోషములు, మన యొక్క అతిక్రమ క్రియలు అన్నీ కూడా కడిగి వేసుకోవాలి. మన యొక్క పాడుపడిపోయినటువంటి జీవితమును బాగు చేసుకోవాలి. ఎలా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారాగా మన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. బాగు చేసుకుంటేనే దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి పరిశుద్ధతను, పరిశుద్ధ ఆత్మను మనం పొందుకోగలుగుతాము. దేవుని స్తోత్రం. మరలా కీర్తన 99వ అధ్యాయం 99వ అధ్యాయం ఏందండి? భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. భయంకరమైనటువంటి నీ గొప్ప నామము. ఎవరి నామము? దేవుని యొక్క నామము. భయంకరమైనటువంటి గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడా కాదా? మనం పరిశుద్ధులమా? కాదు. దేవుడే పరిశుద్ధుడు. ఆయనే గొప్ప దేవుడు. మనలను రక్షించే దేవుడు, మనల్ని కాపాడేటటువంటి దేవుడు, మనలను ఆయన యొక్క మంచి మార్గంలో నడిపించేటటువంటి దేవుడు. మన యొక్క పాప దోషములు, మన యొక్క అతిక్రమ క్రియలు, మనకు ఉన్నటువంటి చెడు కార్యములు, చెడు ప్రవర్తన, చెడు నడత, ఇవన్నిటిని కూడా క్షమించే దేవుడు. ఈ యొక్క దేవుని యొక్క మార్గములో మనము నడుచుకుంటూ మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. దేవుని స్తోత్రం. యెషయా 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా 6వ అధ్యాయం 1వ వచనం. పాత నిబంధన గ్రంథము యెషయా 6వ అధ్యాయం 1వ వచనం. పేజీ నంబర్ 572. రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవాలయమును నిండుకొని ఉన్నాయంట. ఆయన చొక్కాలు అంచులు ఎందు కూడా దేవాలయమును నిండుకొని ఉన్నవి అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా ఉండి పరలోక రాజ్యములు తండ్రి యొక్క కుడి పరవశమున కూర్చుండి ఉన్నాడు. 2వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? ఆయనకు పైగా చేరవులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటిలో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నది
అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపములు చేత నిండగా, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజుల సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూతిననుకుంటుని. దేవుని స్తోత్రం. ఏందండి, ఇందాకల మనము పరిశుద్ధుడు 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 అని నిత్యము తన దూతలతో కొనియాడబడుచున్నటువంటి దేవుడు ఎవరంటండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక మన చుట్టూ కూడా దేవుని యొక్క దూతలు కాపుదలుగా ఉండి మనకి కావలిగా ఉండాలి అని అంటే మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉంటే మన చుట్టూ కూడా దేవుని యొక్క దూతలు ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు అని చెప్పేసి నిత్యము ఆయన యొక్క దూతలతో కొని ఆడబడుచు ఉంటాము. దేవుని స్తోత్రం. కనుక ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, దావీదు గారు అంటూ ఉన్నాడు, హిమము కంటే తెల్లగా ఉండినట్లుగా నీ హిస్సోపుతో నన్ను కడుగయ్యా అని అంటున్నాడు. ఆయన యొక్క హిస్సోపుతో దేవుడు మనలను కడగాలి, మనలను కడిగి మనలను పరిశుద్ధతగా పవిత్రత పరిచి ఉండాలి. దేవుని స్తోత్రం. మరలా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడిచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని స్తోత్రం. ఏందండి, మహిమ ఘనత ప్రభావములకు ఆయన కారణమూతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎలా కారణమై ఉన్నాడు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది. సువర్ణము, పనికిరానటువంటి సువర్ణమును అగ్నిలో వేసినప్పుడు అది ఏమైంది? కరిగిపోయింది. ఆ కరిగిపోతూ ఉన్నటువంటి దానిని ఒక దాంట్లో తీసుకొని దాన్ని ఉంగరముగా గాని, లేదంటే బంగారముగా గాని, వెండిగా గాని, వజ్రముగా గాని, వైడూర్యముగా గాని మనకి కావలసినటువంటి వస్తువులను చేపించుకుంటూ ఉన్నాం. బంగారము కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుందా బంగారం? వెండి చెట్టు నుంచి వస్తుందా? వజ్రాలు చెట్టు నుంచి వస్తున్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి నుంచి. పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, ప్రతి ఒక్కదైనా మనం తినేటటువంటి ధాన్యము కూడా భూమి నుంచే వస్తూ ఉన్నాయి. మనము కూడా భూమి నుంచి వచ్చినటువంటి వారమే. తల్లి భూమి నుంచి ఫస్ట్ అవాదములను చేసిన దేవుడు అప్పటి నుంచి కూడా తల్లి గర్భము నుంచి జన్మిస్తూ వస్తూ ఉన్నాము. తల్లి గర్భము నుంచి జన్మిస్తూ వస్తూ ఉన్నాము. స్టార్టింగ్ దేవుడు మట్టి నుంచే కదా తీసింది.
మన యొక్క శరీరము కూడా బ్రతికినంత కాలం వరకు కూడా ఉండి తర్వాత మన శరీరం ఎక్కడో పోతుంది, మట్టిలోకి పోతుంది కదా. అంటే ఏంది? మన యొక్క శరీరము మట్టి శరీరము. కావున అందుకనే మనము కూడా దేవునికి ఉపయోగపడేటటువంటి ఒక పనిముట్టుగా, ఒక ఆయుధముగా, దేవుని యొక్క చేతిలో ఒక పాత్రగా వాడబడాలి. అంటే మనం ఏమైపోవాలి? అగ్నిలో. అగ్నిలో అంటే దేవుని యొక్క అగ్నిలో కాల్చబడాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ అభిషేక తైలముతో అభిషేకించబడి మనం పరిశుద్ధులంగా, పవిత్రులంగా మార్చబడినప్పుడు దేవుడికి పనికొచ్చేటటువంటి పాత్రగా మనము వాడబడుతూ ఉంటాము. పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసమును పోస్తే ఆ పాత తిత్తు ఉండిద్దా, పగిలిపోద్దా? పాత తిత్తు ఉండిద్దా, పగిలిపోద్దా? పగిలిపోద్ది. క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులోనే పోయాలి. పాత ద్రాక్ష రసమును పాత తిత్తులోనే పోయాలి. కనుక మన యొక్క జీవితము కూడా మలినమైపోయి దోషములతో, పాపములతో, అతిక్రమ క్రియలతో, ఈ లోకానుసారమైనటువంటి కార్యములతో మన యొక్క జీవితము ఏమైపోయింది? మలినమైపోయింది. దేవునికి పనికిరానటువంటి జీవితముగా మార్చబడి ఉన్నది. కనుక మన యొక్క జీవితమును దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా మార్చబడాలి. ఈ రోజు నుంచి మనమందరము కూడా గుండె మీద చేతులు పెట్టుకొని ఒక్క మాట దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇద్దండి. ఏం మాట? దేవా, మీరు పరిశుద్ధులై ఉన్నారు కనుక మేము కూడా పరిశుద్ధులై ఉండులాగున మమ్మలను కూడా మార్చయ్యా అని చెప్పేసి అందరము ఒక్కసారి మన యొక్క కుడి హస్తమును మన యొక్క గుండె పైన పెట్టుకొని ఈ యొక్క ఒక్క మాటను పలుకుదండి. దేవా, అందరు చెప్పాలి. ఏంది? నేను బలవంతంగా చెప్పేటువంటి కాదు. మీ యొక్క మనస్పూర్వకముగా, మీ యొక్క మనస్ఫూర్తిగా నేను కూడా పరిశుద్ధుడను, పరిశుద్ధురాలుగా మార్చబడాలి అని అంటే దేవుని యొక్క ఆలయములో ఈ యొక్క మాటని చెప్తాండి. దేవా, మీరు పరిశుద్ధులై ఉన్నారు కావున మేము కూడా పరిశుద్ధులుగా ఉండులాగున కృపను దయచేయము తండ్రి. ఆమేన్. ఈ రోజు నుంచి మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. ఉండాలి అని అంటే ఈ లోకానుసారమైనటువంటి ఆశలను ఇవన్నిటిని కూడా దూరముగా చేసుకోవాలి. దేవుని స్తోత్రం. చివరిగా ఒక్క వాక్యాన్ని చదువుకుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు పేజీ నెంబరు 203, పేజీ నెంబర్ 203 పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం ఒకసారి చదువుకుందాండి. పవిత్రుడును నిర్దోషి ఏందండి నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడనైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవుని స్తోత్రం. మనకు సరిపోయిన వాడు అన్న కాడ 1వ నెంబర్ వేసుండిద్ది. ఆ నెంబరు
ఆ కింద లైన్లో చూసుకుంటే ఏముందాడా? తగినవాడు అంటే మనకు తగినటువంటి దేవుడు. ఆయన ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకపరచబడినటువంటి దేవుడు. ఆ దేవుడే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. దేవుని స్తోత్రం. ఆ దేవుడే నిర్దోషి, ఆ దేవుడే పరిశుద్ధుడు, ఆ ప్రభువే పవిత్రత కలిగినటువంటి దేవుడు, ఆ దేవుడే ఏ పాపము లేనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. కనుక మనలో కూడా ఎటువంటి పాపం లేకోకుండా, ఎటువంటి దోషము లేకోకుండా, ఎటువంటి అపవిత్రతలు లేకోకుండా ఉండాలి అని అంటే మనము కూడా, దేవా నేను కూడా పరిశుద్ధత కలిగి ఉండాలయ్యా, నేను కూడా పవిత్రత కలిగి ఉండాలి. ఈ లోకానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతాను, నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే పరలోక రాజ్యములో స్థానాన్ని ఇస్తావని ఒక్క చిన్న ఆశయ అని ప్రార్థన చేసుకున్నాండి. ప్రార్థన. ఈ యొక్క చిన్న వాక్యమును దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడు మరొక అవకాశం ఇస్తే ఈ యొక్క అంశము గురించి వచ్చే వారములో మనం ఇంకా క్లారిటీగా తెలుసుకుందాండి. ప్రార్థన. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ ప్రభువా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మరి ఇప్పుడు వరకు నా తండ్రి నీ యొక్క వాక్యమును ధ్యానించుకొని ఉండి, నీ యొక్క వాక్యం ప్రకారంగా మేము నడుచుకోవాలి అని చెప్పేసి నీ యొక్క జీవ గ్రంథము ద్వారాగా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మాకు వినిపించి ఉన్నారు. నీకే స్తోత్రము నాయన. కనుక నా తండ్రి నీ యొక్క చిత్త ప్రకారముగా మేమందరము కూడా నడుచుకోవాలని, మేమందరము కూడా పరిశుద్ధులముగా పవిత్రులముగా ఉండాలని మా యొక్క చిన్న ఆశయం. ఈ లోకానుసారముగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతాము నాయనా. ఈ లోకాస్తులు, ఈ లోకానికి సంబంధించినటువంటి కార్యములు, ఈ లోకానికి సంబంధించినటువంటి క్రియలు, అబద్ధమైనటువంటి మాటలు, మోసకరమైనటువంటి మాటలు, వీటిలన్నిటి ప్రకారంగా మేమందరం కూడా అనుసరించి నడుచుకుంటే నరకానికి వెళ్ళిపోతాము నాయనా. అయ్యా, ఇకనైనా మిమ్మల్ని గురించి తెలుసుకొని మీ యొక్క పరిశుద్ధతను గురించి మేమందరం కూడా తెలుసుకొని ఉన్నాం. కనుక మేము కూడా నీ యొక్క హిస్సోపుతో హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా కడగబడుటకు సహాయం చేయండి. ఇప్పటి వరకు పెంట కుప్ప మీద పడినటువంటి వారముగా ఉన్నాం, దరిద్రులముగా ఉన్నాం. కావున పెంట కుప్ప మీద నుంచి వీణులను పైకి లేవనెత్తవాడవు నీవే. కావున నాయన మమ్మల్ని అందరిని కూడా ఆ యొక్క పెంట కుప్ప మీద నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తు నీ చిత్త ప్రకారముగా మమ్మల్ని నడిపించుకోని ఆయన. అయ్యా, నీకు పనికి వచ్చేటటువంటి పాత్రగా మమ్మల్ని వాడుకోండి అయ్యా. నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని కాల్చి నీకు పనికి వచ్చేటటువంటి ఆయుధముగా మమ్మల్ని తయారు చేసి నీ యొక్క పనులు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, దేవా, తండ్రి, నాయనా, పరిశుద్ధుడు 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 అని నిత్యము తన దూతలతో కొనియాడబడుచున్నటువంటి దేవా, ఒక్క
ఒక్కసారి ఒక్క మాట మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని దర్శించమని ఆయన మీరు మాతో మాట్లాడితే మా యొక్క జీవితములు పరిశుద్ధపరచబడతాయి, మా యొక్క జీవితములు పవిత్రపరచబడతాయి. నాయన అయ్యా తండ్రి యేసయ్యా, అయ్యా ఈ మైక్ ద్వారాగా వింటున్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నీ యొక్క ప్రజలందరూ కూడా ఒక్కసారి దర్శించమని ఆయన దర్శించను నా తండ్రి. నీ యొక్క పరిశుద్ధతను పొందుకునేటటువంటి భాగ్యమును మా యొక్క అందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటూ ఉన్నారు. దీపం ఉండగానే మా యొక్క హృదయం అనేటటువంటి ఇల్లును, ఈ దేహం అనేటటువంటి ఇల్లును, ఈ యొక్క ఆలయమును మేము సరి చేసుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. అయ్యా మీరు ఇంకొక మాట చెప్తూ ఉన్నారు, ఓ నా కుమారులారా, ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేదంటే చల్లగానన్నా ఉండు, అటు ఇటు కాకుండా నిలువెచ్చని జీవితంతో గనక ఉంటే నీ ముఖాన్ని ఉమ్మి వేస్తాను అని అంటూ ఉన్నారు. అయ్యా ఈ యొక్క ప్రయాణములు, ఈ యొక్క యాత్ర ప్రయాణములు యాత్రికులముగా మేమునైనా నీ యొక్క పరలోక రాజ్యము నుంచి వచ్చినాము కనుక నా తండ్రి, అయ్యా ఈ యొక్క యాత్రలో, ఈ యొక్క ప్రయాణములో నాయనా అటు ఇటు కాకుండా మాత్రానికి వండుకోకుండా అయ్యా ఒంటికి వెచ్చగానైనా కానీ చల్లగానైనా కానీ ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయం చేయండి. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని పోనివ్వక ఆ యొక్క సమయంలోనే మీ యొక్క హృదయములను, మీ యొక్క దేహములను పరిశుద్ధపరచుకోండి, సరి చేసుకోండి అని చెప్పేసి ఈ యొక్క వాక్యంలో తెలియపరుస్తున్నటువంటి రీతిగా ఒక పాత్ర లోపల బయట రెండు వైపులా కడిగితేనే దాన్ని మసిపోతుందండి. కావున మన యొక్క దేహము పైన కడుక్కుంటే సరిపోదు, లోన కూడా మన యొక్క హృదయమును కూడా కడిగి వేసుకోవాలి. మన యొక్క దేహమును కూడా లోన పక్క కడిగి వేసుకోవాలి. కడుక్కోవాలంటే, లోన పక్క కడుక్కోవాలంటే దేవుడే మనకి మార్గదర్శి, దేవుడే మనకి మార్గం. ఆ యొక్క మార్గములో మనము నడుచుకోవాలి. దేవా నీ యొక్క మంచి మార్గములో మమ్మలను నడిపించు నాయనా, మమ్మలను నడిపించు తండ్రి. అయ్యా ఎంతమంది నాయనా నీ యొక్క వాక్యమును వినలేక నాయనా వాళ్ళ యొక్క జీవితమును సగములోనే ముగించుకొని మృతులైపోయి ఉన్నారు. కావున మాకైతే నీ యొక్క వాక్యాన్ని వినటానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు తండ్రి. ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశంలో నాయనా మమ్మలను నీ యొక్క మంచి మార్గములు నడిపించి, పాపులముగా ఉండి దోషులముగా ఉండి అపవిత్రులముగా ఉండి నీకు వ్యతిరేకమైనటువంటి వారముగా ఉన్నాము నాయనా. అయ్యా తండ్రి, ప్రతి ఒక్క మోకాలు నీ ఎదుట వంగాలి అని అంటున్నాను. అయ్యా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కనుకనైనా నీ యొద్దకు వచ్చి నా యొక్క ప్రాణమునకు విశ్రాంతిని కలుగజేసుకుంటూ
మేము అటు ఇటు కాకుండా మాత్రానికి మమ్మల్ని మేము ఉండటానికి వీల్లేదు అయ్యా. ఈ లోకానుసారమైనటువంటి మానవులతో కాదు నేను, ఈ లోకానుసారమైనటువంటి మానవులతో పెట్టుకుంటే మేము ఇంకా ఈ పాపం అనేటటువంటి ఊబిలోకి దిగజారిపోతూ, ఈ బురదలోకి దిగజారిపోతుంది. కనుక నేను ఒక్కసారి ఒక్క మాటతో మమ్మలను మార్చమని ఒక్కసారి మీరు మాతో మాట్లాడమని. మీరు మాట్లాడని రాయి చెట్టు కాదు నైనా, మాట్లాడే దేవుడు మీరు. మాట్లాడండి, దర్శనం ద్వారాగా మాట్లాడండి, కళల ద్వారాగా మాట్లాడండి, మీ యొక్క వాక్యం ద్వారాగా మాట్లాడండి, స్వప్నం ద్వారాగా మాట్లాడండి, మీ యొక్క స్వరం ద్వారాగా మాట్లాడండి తండ్రి. పరిశుద్ధ ఆత్మతో మమ్మలను నింపండి నాయనా. అపవిత్రముగా ఉండి మేము అపాయి చేతిలో ఉండి కనుక ఈ యొక్క అపవాది చేతిలో నుంచి మమ్మల్ని విడిపించి నీ చిత్త ప్రకారముగా నీ యొక్క మంచి మార్గములు మమ్మల్ని అందరిని కూడా నడిపించుటకు సహాయం చేయమని ప్రార్థించి అడిగి మిక్కిలిగా బ్రతిమలాడి నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకొని ఉన్నాము తండ్రి. అయ్యా, మరి ఎక్కడ కూడి ఉన్నటువంటి మమ్మల్ని అందరిని కూడా నీ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంచుకొని నీ చిత్త ప్రకారం మమ్మల్ని అందరిని కూడా నడిపించండి. పట్టుదల కలిగి నిన్ను ప్రార్థించుటకు సహాయం వచ్చింది. అయ్యా, మీరు మాకు అప్పచెప్పినటువంటి నీ యొక్క ప్రజలందరూ కూడా నాయన అందరిని కూడా నీ యొక్క మంచి మార్గంలో నడిపించి అందరము కలిసి నీ యొక్క ఆలయములు నిన్ను ప్రార్థించేటటువంటి ఒక గొప్ప అవకాశమును అనుగ్రహించి నీ యొక్క కనికరము, నీ యొక్క దయ, నీ యొక్క ప్రేమ మా అందరి పైన, నీ యొక్క కరుణ, నీ యొక్క కాపుదల మా అందరి పైన ఉంచమని దయతో ప్రేమతో మిక్కులుగా మిమ్మల్ని ప్రతిమలాడి అడిగి వేడుకొని చూన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. అందరము కలిసి పరలోక ప్రార్థనలో ఏకీభవిద్దాండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందును నెరవేర్చబడును గాక. నేడు అనుదిన ఆహారమాగు దినదినము దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము తండ్రి. సాతాను బారి నుంచి, దుష్టు నుంచి మమ్మల్ని విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సులువ రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనమైపోను గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయమును, శ్రేష్టమైన మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సకల పరిశుద్ధులకును సకల నీతిమంతులకు నిత్యము ఎల్లప్పుడు ఈ మైక్ ద్వారాగా విన్నటువంటి నీ యొక్క ప్రజలందరికీ మమ్మల్ని నడిపించేటటువంటి నాయకునికి ఎల్లప్పుడు తోడుగా నేడుగా ముందుండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. హల్లెలూయా.